సంగ్రామయాత్ర మేము చేపడుతుంటే కొంతమంది నిన్న ఒక అన్నాడట పాపం, రేవంత్ రెడ్డి గారేమో పొట్టోడట, నేనేమో బక్కోడిని గుండుగానట. గుండె నాకు వచ్చేది, నాకు నేను ఒప్పుకోవద్దు కదా, అందరు చూస్తారు కదా. తీస్తా టీఆర్ఎస్లో గ్లామర్ సంగతి తీస్తా. నీ గ్లామర్ ఎట్లుందో, నువ్వు డ్రగ్స్ వాడుతున్న విషయం అందరు తెలుసు. ప్రభుత్వం రాని బిడ్డ అని ఫస్ట్ రక్త పరీక్షలు మీకే చేస్తా. మీకు బొచ్చెట్లుందో, నీకు ముక్కెట్లుందో, నీ అందం ఎట్లుందో అందరు తెలుసు. అందాన్ని కాపాడుకోవడం కోసం డ్రగ్స్ తీసుకున్న విషయం వాస్తవం. చాలామంది నాయకులు పేరు ప్రభుత్వం రాని చెప్తా నేను. ఉంటుందట 2 సంవత్సరాలు, సంవత్సరం పాటు రక్త నమూనా తీస్తే బయటపడుతుందట. అది బలిషున్నావు, ఏం వ్యక్తున్నావు బలిషుండి? భాష మార్చుకో. నాకు గురువు కేసీఆరే, భాషలో గురువు కేసీఆర్ నాకు. అందుకే గురుదక్షిణగా భాష అప్పుడప్పుడు అప్పచెప్తా ఉంటాను నేను. నువ్వు ఎట్లా మాడితే అంటే రెండింతలు మాడతా నేను. నాకు ఇంకా మంచి భాష వస్తుంది. మీ కేసీఆర్ లెక్కనే మంచి భాష వస్తుంది నాకు. అట్లా మాట్లాడే అవకాశం ఇవ్వద్దు. బర్రి తెగించి బల్లిపెక్కి వాడు వీడని మాట్లాడతారు. వాళ్ళేమో వాడు వీడని మాట్లాడితే తప్పులేదు. మేము కేసీఆర్ అంటే తప్పు. గారు అని వాళ్ళ పరిస్థితికి ఇట్లా అయిపోయింది. తెలంగాణ బతుకు ఇట్లా అయిపోయింది ప్రజల పరిస్థితి. ఇటు పక్కన మొరుగుడోళ్ళని పెట్టుకుంటాడు వాడు. ఎవరు తెలంగాణ ఉద్యమం ఎవరు అంటాడు హైదరాబాద్ ఉరికిస్తాడట. ఉరికి బిడ్డ ఉరికిద్దా, ఎప్పుడు ఉరికిస్తా చెప్పు, అందరు వస్తారు, మామూలు వస్తారు చెప్తా. రాళ్లతో కొడతారట, కట్టెళ్తుంది, ఇటుకెళ్తో కొడతారట. ప్రజలు రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుంది. దగ్గర రెడీ ఉన్నారు. కేసీఆర్ చెప్పిండు తప్పు చేస్తే రాళ్లతో కొట్టుమని. ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే 100 సార్లు ఇప్పుడు రాళ్లతో కొట్టుమని. కాబట్టి భాష రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు, మీరు అధికారులు ఉన్నప్పుడు ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని, ప్రజలు గమనిస్తారు మీరు ఏ భాష మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి పొట్టి ఉన్నాడు, పొట్టి పొడుగు అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. ఏమన్నా బండి సంజయ్ బక్కగానే ఉన్నాడు, దొడ్డు అని చెప్పి వీళ్ళకి బలిసా అని చెప్తున్నాడు. ఏమన్నా నాకు విగ్గులు పెట్టుకోరాదన్న, విగ్గులు పెట్టుకోరా నాకు. ఎందుకంటే మీరు ఇది అంటారు ఢిల్లీ పార్టీ అట, గల్లీలో ఏంది ఏమైనా సిల్లీ పార్టీ అట. పోయి మొక్కుతుండే మీ అయ్యేవాడ వంగి దండబెట్టి కాళ్ళు మొక్కుతున్నాడు, అన్ని మొక్కుతున్నాడు. ఢిల్లీ పోయే ఢిల్లీ పార్టీకి పోయి మొక్కుతాడు, ఢిల్లీ లీడర్లకే పోయి మొక్కుతాడు, పొర్లు దండాలు పెడుతున్నాడు. ఇంకా 5 రోజులు 6 రోజులు ఇంకా మొక్కుతాడు. ఇంకా పోయి ఢిల్లీ పార్టీకే మొక్కుతున్నాడు. నీ గల్లీ పార్టీని చూసి, నీ నటన చూసి సినిమా యాక్టర్సే భయపడుతున్నారు. మళ్ళీ ఇప్పటికే పగటి వేషాలు మొత్తం వారి పరికేసి వీళ్ళు నటన చూసి సినిమా యాక్టర్లు భయపడుతున్నారు. మళ్ళీ టీఆర్ఎస్లో పోటీకి వస్తున్నారు. మా సినిమాలో చూడరు, వీళ్ళ నటన చూస్తున్నారు అని చెప్పి అనుకుంటారు. వీళ్ళకి నటన రాదు. మాకు ఢిల్లీ పార్టీ చేస్తున్నది కదా భారతీయ జనతా పార్టీ. ఢిల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, గల్లీ పార్టీ భారతీయ జనతా పార్టీ, అన్నీ కూడా భారతీయ జనతా పార్టీ. బీజేపీ ఢిల్లీలో ఉంది, గల్లీలో ఉంది. నీది గల్లీ దాటి బయటికి పోదు, రాసి పెట్టుకోవాలి. నెక్స్ట్ గల్లీ కూడా గతి ఉండదు నీకు. అందుకే భయపడి ఏదేదో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించిన తర్వాత, ప్రజాస్పందన చూసిన తర్వాత, కార్యకర్తలు కూడా ఉత్సాహం చూసిన తర్వాత చాలామందికి మనసు పడతలేదు. ఇక ఏది పడితే మాట్లాడుతున్నారు, ఏం పట్టించుకోము. మేము ప్రజల సమస్యలు తీసుకుంటున్నాం తప్ప. అది ముఖ్యమంత్రి డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇచ్చిండా అని అడుగుతున్నాం. ఎందుకు ఇలా అడుగుతున్నాం తప్ప. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2,73,000 ఇళ్ళు ఇచ్చినాం, మీకు వచ్చినాయమ్మా అని అడుగుతున్నాం. రాలేదు అంటున్నారు. ఎందుకు ఇస్తలో రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నాం తప్ప. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్స్ నిర్మాణము కేంద్ర ప్రభుత్వం చేపడుతుంది, మీకు వచ్చిందా అన్నాం. రాకుంటే ఎందుకు ఎత్తులో ముఖ్యమంత్రిని అడుగుతుంది తప్ప. కేంద్ర ప్రభుత్వం దీపావళి వరకు 5 కిలోలు బియ్యం ఇస్తున్నది, మీకు వచ్చిందా అంటే కేవలం 5 కిలోలు ఇచ్చారు, రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చే బియ్యం ఇవ్వలేదు అన్నారు. మరి ఎందుకు ఇస్తలో ముఖ్యమంత్రి అడుగుతుంది తప్ప. ప్రతి నెలకు రూపాయి మీరు కడుతున్నారు, రూపాయి కేసీఆర్ కడుతున్నామా. 2 రూపాయల కిలో బియ్యం రావు కదా, 29 రూపాయల 80 మేమే కడుతున్నాం, పూర్తులు కడుతున్నామా. ఇది కరెక్టా అంటే కరెక్ట్ అంటున్నారు. మరి ముఖ్యమంత్రి నువ్వు మోడీ గారి ఫోటో ఎందుకు పెడతలేమో అడుగుతున్నావు తప్ప. కంపెనీలు హరితారం పేరు మీద చెట్లు నాడుతున్నారు, ఇవి మోడీ గారి పైసలమ్మా, పువ్వు గుర్తు పైసలు. మీరు ప్రేమతో ఓట్లు వేసినట్టు బీజేపీ పైసలమ్మా, పువ్వు గుర్తు ప్రభుత్వం పైసలు అని చెప్పి అంటున్నాం. కేసీఆర్ పైసలు కావు అని చెప్పి అంటున్నాం. కేసీఆర్ కరెక్టా కాదా అడుగుతుంది తప్ప. 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ పైసలు శ్మశాన వాటికలు కడుతున్నారు, కమ్యూనిటీలు కడుతున్నారు, రోడ్లు వేస్తున్నారు, మోర్లు కడుతున్నారు. ఇది మోడీ గారు ఇచ్చిన పైసలమ్మా, వాస్తవం ఇదమ్మా. టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నాం, ఇది కరెక్టా కాదని అడుగుతున్నాం. రైతు వేదలకు 10 లక్షల రూపాయలు మేము ఇస్తున్నాం, మోడీ గారు ఫోటో పెడతలేరు.
అయ్యా కొడుకులో ఫోటోలు పెట్టుకుంటారు. ఇది తప్ప అని అడుగుతాం. తప్ప అది? ఇంటికో ఉద్యోగం ఇస్తున్నాం, ఎందుకు ఇస్తలేమో అడుగుతున్నాం. రుణమాఫీ చేస్తున్నాం, ఎందుకు చేస్తలేమో అన్నాం. దళితులు ముఖ్యమంత్రి చేస్తున్నాం, ఎందుకు చేయలేని అడుగుతున్నాం. ఇవన్నీ అడుగుతున్నాం. మేము వేరేం అడతలేము. ఇక ఇంకెక్కువ గెలిస్తే ఎక్కువ చేస్తాం. కాబట్టి దయచేసి ఇటువంటి వాళ్ళు వీళ్ళు ఏది పడుతుంది ఆ మురుగుటోళ్ళు పెట్టుకున్నాడు. ఎప్పుడు వాడితే అప్పుడు మురుగుతూ ఉంటారు టీవీల ముందుకు వచ్చి. ఇక మనకేమో సంచలనం కావాలి, మీడియాకు సంచలనం కావాలి. అదో లొల్లే. మళ్ళీ ఆ సంచలనం కోసం వాళ్ళ టీవీలలో వాళ్ళ ముఖాలు కనబడడానికి, ఆ దరిద్ర ముఖాలు కనబడడానికి మురుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. కాబట్టి దయచేసి ఈ విషయాల మీద ప్రజా సంగ్రామ యాత్రకు సహకరించిన మీ అందరు కూడా, కార్యకర్తలకు అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఇంత ఇబ్బంది వచ్చినా ఏమొచ్చినా కూడా ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం కోసమే పనిచేస్తున్నాం. 2023లో ఎట్టి పరిస్థితుల్లో పేదల ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడాలని చెప్పి పేదలు ఆలోచిస్తున్న తరంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చినాం, టీడీపీకి అవకాశం ఇచ్చినాం. సార్ బీజేపీకి అధికారం ఇద్దామన్న ఆలోచన ప్రజల్లో ఇప్పుడు వచ్చింది. కాబట్టి కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం లేకుండా కేంద్రం అనేక నిధులు ఇస్తున్నది, అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నది. కాబట్టి ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. ఇలా ప్రజలు కష్టాలున్నప్పుడు, ఆపదలున్నప్పుడు ఒక భరోసా కల్పించడానికి భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర చేపడుతుంది. కాబట్టి దాని ద్వారా ప్రజలకు ఇంకా విశ్వాసం ఏర్పడ్డది. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మిగతా రోజు పూర్తి చేస్తాం. దాంతో ముఖ్యంగా 17th సెప్టెంబర్ ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 17th సెప్టెంబర్ను ఎట్టి పరిస్థితుల్లో అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. అనేక సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ 17th సెప్టెంబర్ అధికారికంగా జరపాలని చెప్పి ఉద్యమాలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం 17th సెప్టెంబర్ను అధికారికంగా జరపాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. ఈ విషయంలో 17th రోజు నిర్మల్లో జరిగినటువంటి తెలంగాణ విమోచన బహిరంగ సభలో మా ప్రియతమ నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రులు శ్రీ అమిత్ షా గారు నిర్మల్లో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో వారు పాల్గొనబోతున్నారు. ఆ బహిరంగ సభను కూడా పూర్తి స్థాయిలో విజయవంతం చేస్తాం. అందరికీ ధన్యవాదాలు. Subscribe now and press the bell icon. Never miss an update.